హాయ్ పిల్లలు, వెల్కమ్ టు జోయో టీవీ. ఒకప్పుడు ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు. అతను ఎప్పుడు ఎవరికీ చెడు చేయడు. తనకున్న చిన్న పొలంలోనే పంటను పండిస్తూ జీవనం సాగించేవాడు. కానీ కొన్నేళ్లకు వరుసగా వర్షాలు పడలేదు. పొలంలో పంటలు ఎండిపోయాయి. రామయ్య కుటుంబం చాలా కష్టాల్లో పడింది. ఒకరోజు రామయ్య చాలా బాధతో గ్రామం దగ్గర ఉన్న ఒక చిన్న దేవాలయానికి వెళ్ళాడు. రామయ్య ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఒకరోజు కూడా దేవాలయంలో కూర్చొని ఇలా అన్నాడు: అమ్మా దేవత, నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నా కుటుంబానికి పోషించడం చాలా కష్టమవుతుంది. నా పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు, దయచేసి నాకు సహాయం చేయు. అతని నిజమైన భక్తి చూసి దేవతకు చాలా సంతోషం కలిగింది. ఆ రాత్రి దేవత రామయ్యకు కలలో కనిపించింది. ఆ దేవత ఇలా అంటుంది: రామయ్య, నీ నిజమైన భక్తి నాకు చాలా నచ్చింది. రేపు ఉదయం నీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన ఆవు ఉంటుంది, దానిని బాగా చూసుకో. రామయ్య ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచాడు. ఇది నిజమా కలనా అని అనుకొని మళ్ళీ పడుకుంటాడు. రామయ్య మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంటి బయటకి వెళ్తాడు. అప్పుడు రామయ్య ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక అందమైన ఆవు నిలబడి ఉంది. అప్పుడు రామయ్య ఆనందంతో కేకలు వేశాడు: లక్ష్మీ పిల్లలు, బయటకు రండి! అందరూ వచ్చి ఆ ఆవును చూసి ఆశ్చర్యపోయారు. రామయ్య ఆ ఆవును ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ ఆవుకి మంచి గడ్డి పెట్టేవాడు, నీళ్లు పెట్టేవాడు, చాలా బాగా చూసుకునేవాడు. అలా రామయ్య ఆ ఆవుని చాలా ప్రేమగా చూసుకునేవాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆవు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న బంగారు నాణెం పడి ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా వచ్చింది అని అనుకున్నాడు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. మళ్ళీ ఒక బంగారు నాణెం కనిపించింది. కొన్ని రోజులు గమనించిన తర్వాత రామయ్యకు అర్థమైంది, ఈ ఆవు ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇస్తుంది. రామయ్య చాలా సంతోషపడ్డాడు. రామయ్య ఆ బంగారు నాణేలను అన్నిటినీ తీసుకొని ఒక సంచిలో వేసుకొని పట్టణానికి బయలుదేరుతాడు. రామయ్య పట్టణానికి చేరుకొని ఒక బంగారు దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఆ దుకాణదారుడికి జరిగిన విషయమంతా చెప్తాడు. రామయ్య ఆ బంగారు దుకాణదారుడికి ఆ సంచిని ఇస్తాడు. ఆ దుకాణదారుడు రామయ్య దగ్గర ఉన్న బంగారు నాణేలను తీసుకొని తనకి చాలా డబ్బును ఇస్తాడు. రామయ్య ఆ డబ్బును తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఆ డబ్బుతో తన పిల్లలకి మంచి ఆహారం కొనుక్కొని వెళ్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య జీవితమే మారిపోయింది. ప్రతిరోజు ఒక బంగారు నాణెం వస్తుండటంతో తను కొద్ది కాలంలోనే ధనవంతుడయ్యాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. అలాగే ఆవును చాలా ప్రేమగా చూసుకునేవాడు. గ్రామంలోని ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య ఇలా ఎలా ధనవంతుడయ్యాడు అని అందరూ మాట్లాడుకుంటారు. రామయ్య చాలా సంతోషంగా జీవించాడు. కానీ కొంతకాలానికి రామయ్య మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒకరోజు అతను ఇలా అనుకున్నాడు: ఈ ఆవు రోజుకొక బంగారు నాణెం ఇస్తుంది, కానీ దాని కడుపులో ఎన్ని నాణాలు ఉంటాయో, ఖచ్చితంగా వందలు వేలు నాణాలు ఉండుంటాయి అని అనుకుంటాడు. తన ఆలోచన తన భార్య లక్ష్మికి వెళ్ళి చెప్తాడు. కానీ వాళ్ళ భార్య ఇలా అంటుంది: మనకు ప్రతిరోజు ఒక నాణెం వస్తుంది, మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఇంకెందుకు ఆశపడాలి? కానీ రామయ్యకు అత్యాశ పెరిగింది. అతను ఇలా అనుకున్నాడు: రోజుకొక నాణెం ఎందుకు, ఒకేసారి అన్ని నాణాలు తీసుకుంటే నేను ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడవుతాను అనుకున్నాడు. రామయ్య అత్యాశతో పాపం ఆ ఆవును చంపేశాడు. కానీ అక్కడ ఒక బంగారు నాణెం కూడా లేదు. ఆ ఆవు లోపల ఒక సాధారణ ఆవు శరీరం లాగే ఉంది. రామయ్య ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను! ప్రతిరోజు నాకు బంగారు నాణెం ఇచ్చే ఆవును నేనే చంపేశాను. రామయ్య చాలా బాధపడ్డాడు. కానీ ఆవు మళ్ళీ తిరిగి రాలేదు కదా. ఆ రోజు తర్వాత రామయ్యకు ఒక్క నాణెం కూడా రాలేదు. అతని సంపద క్రమంగా తగ్గిపోయింది. మళ్ళీ అతను పేదవాడిగా మారిపోయాడు. అత్యాశ చేయకపోతే నేను ఇప్పటికీ చాలా సంతోషంగా ఉండేవాడిని అనుకుంటాడు.
పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ జోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.